హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సినవి క్యారెట్ 3 తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోండి. అట్లాగే కొంచెం కోవా, జీడిపప్పు, దీనికి సరిపడా పంచదార కొంచెం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని వేగనివ్వండి. కొంచెం ఈ జీడిపప్పు ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చింది. ఇంకా జీడిపప్పు వేగినవి తీసేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఈ క్యారెట్ మొత్తాన్ని వేసి వేగనివ్వండి. ఇప్పుడు దీన్ని కలిదిప్పుకుంటూ ఉండండి. సన్న సెగ మీదే ఇది క్యారెట్ వేగాలి. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ మొత్తం కొంచెం నెయ్యిలో ఇట్లా కొంచెం వేగనివ్వాలి సన్న మంట మీద. ఇలా ఒక 10 మినిట్స్ అలా వేగిన తర్వాత ఈ పచ్చి స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ పోసుకోండి, పాలు పోసేసుకొని. ఇది పాలలోనే ఉడకాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసేసుకోండి. పాలు వాటర్ 2 పోసుకొని ఇది ఉడకనివ్వాలి. ఈ క్యారెట్ అంతా బాగా ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇంకా ఈ పాలు మొత్తం దగ్గరకు వచ్చి ఉడికేంత వరకు ఉంచేసుకోండి. దీనిపైన కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం దగ్గర పడింది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. పాలంతా దగ్గర పడి ఉడికింది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు పంచదార వేసుకోండి. 2 స్పూన్స్ పంచదార. ఇప్పుడు స్వీట్ కోవా వేస్తాం కాబట్టి 2 స్పూన్లు పంచదార సరిపోతుంది. ఒకవేళ కోవా వద్దనుకుంటే షుగర్ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకో 2 స్పూన్లు వేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కోవా కూడా వేసేసుకోండి. ఇప్పుడు కోవా యాడ్ చేసుకొని కలుపుకోండి. 3 స్పూన్లు కోవా వేసి. ఈ క్యారెట్ హల్వాకి కోవా వేస్తే బాగుంటుంది. ఇది కోవా స్వీట్ కోవా వేసాను. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కోవా అయినా వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకొని తీసేసేయండి. ఇప్పుడు కోవా అయిపోయింది. దీంట్లో జీడిపప్పులు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి ఆపేసి సర్వ్ చేసుకోండి. క్యారెట్ హల్వా రెడీ. దీన్ని ఇట్లా వేడిగానే తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.